డిటీవీ న్యూస్కి స్వాగతం. పట్టభద్రుల రేసులో మంతెన రవిరాజు. నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై న్యాయ పోరాటానికై ఎమ్మెల్సీ బరిలోకి రానున్న రవిరాజు. అంధకారంలో ఉన్న నిరుద్యోగులకు వెలుగు నింపడానికి ఉదయించానంటున్న మంతెన రవిరాజు. 20 సంవత్సరాలుగా ఏ పదవి లేకున్నా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తరపున నేను పనిచేస్తూ వచ్చా. నా సేవని ప్రజలకు అందించా. ఇకపై నేనే ప్రత్యక్షంగా నా సేవలను అందించాలని సడన్గా నేను తీసుకున్న ఈ నిర్ణయం అని మీడియా పూర్వకంగా తెలియజేశారు. సామాన్య ప్రజలకు దగ్గరగా కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించిన మంతెన రవిరాజు బరిలోకి వస్తే గెలుపు ఎవరిది? త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు ఉభయ గోదావరి జిల్లా అభ్యర్థిగా నేను కూడా బరిలోకి వచ్చింది. ఈరోజు సడన్గా తీసుకున్న నిర్ణయం. ఒక పార్టీ తరపుని కానీ ఇంకోటి తరపుని కానీ నేను వేయట్లేదు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే నేను రంగంలో దిగాను. నాకు అన్ని పార్టీలు మద్దతు ఉంది. వేళ టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ అందరూ కూడా చాలామంది ఫోన్ చేసి రవిరాజు గారు మీరు ఉంటే బాగుంటుందని అంటంతో నేను కూడా ఎదురుకు వచ్చాను. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్ అందరికీ కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చా సరే, ఏ ఆపద వచ్చా సరే నేను వాళ్ళ తరఫున పోరాడి వాళ్ళకి కొన్ని అవకాశాలు వచ్చేలాగా నేను పోరాడతాను. అలాగే రేపు 9వ తారీఖు దాకా కూడా పొడిగించారు. ఎక్స్ట్రా కూడా రేపుతో కంప్లీట్ అనుకున్నారు. 20 తారీఖుతో లాస్ట్ అన్నారు. వాటర్ నమోదు ఇంకా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాటర్ నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పటివరకు కూడా నేను ఏ ఎన్నికల్లో నేను అయితే పోటీ చేయలేదు. ఇదే ఫస్ట్ పోటీకి రావటం కూడా. ఎప్పుడు పలానా పదవి కావాలని కానీ ఏ ప్రభుత్వం అడగలేదు. నేను గతంలో కూడా మీ అందరికీ తెలుసు, ఒక మాట ఇచ్చానంటే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా చేస్తామని అందరికీ కూడా తెలుసు. మీరే చూసారు గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రతిరోజు ఎంతమందికి అన్నదానం చేసేవాళ్ళం. ఏ ఆపద వచ్చినా సరే ఇమీడియట్లీ మనం రెస్పాన్స్ అయ్యాము. కరోనా కష్టకాలంలో కూడా అందరికీ కూడా ఎంత ఉపయోగం చేసింది తెలుసు. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా మన యత్నం నేను చేసి ఉంటుంది. కూడా చాలామంది హాస్పిటల్లో జాయిన్ చేసి చాలా ఇదిగా చేసి కరోనా కష్టాలను కూడా చాలామంది బతికించి మనం కూడా మీ అందరూ ఆ రోజు కూడా మీ అందరూ మీడియాకి ఇచ్చి అంతా చేసేది. నేను చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ నా వ్యక్తిగతంగా నేను పరిచయం చేసుకోవట్లేదు కూడా. కాబట్టి ఏంటంటే ఒక అవకాశం నాకు కూడా ఇవ్వండి. మీరు అందరూ కూడా నాకు ఒక పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం, మొత్తం అందరూ నాకు సమానమే. నేను గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా, ఇంకోటన్నా సరే అన్ని పార్టీ వాళ్ళకి చేసింది తప్ప ఓన్లీ ఒక పార్టీకి చేసిన ఇప్పుడు కూడా ఎవరది ఎవరితో కాంట్రవర్సీ కూడా చేసుకోలేదు. మంతెన రవిరాజు మరి టెంటి పెదగూడి మా ఊరి నుంచి కూడా గతంలో కూడా 5 సార్లు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి వెంకట సుబ్బరాజు గారు పోటీ చేసి కొత్తపేట కాన్స్టిట్యూన్సీ నగ్గారు. ఒకసారి ఆయన కూడా ఎమ్మెల్సీగా నగ్గారు. రాష్ట్ర ట్రైనింగ్ బోర్డు చైర్మన్గా కూడా ఆయన చేసేది. తర్వాత మళ్ళీ ఆయన మా ఊరికి అవ్వచ్చు అందరికీ వచ్చి ఎంత పేరు తెచ్చారు, దానికంటే ఎక్కువ పేరు తెచ్చి నేను కూడా కృషి చేస్తాను. ఆయన అడుగుజాడలో కూడా మనం కూడా చేస్తాం.